అందరికీ నమస్తే. క్యాబినెట్ మీటింగ్ జరిగింది, కొద్దిసేపు క్రితమే అయిపోయింది. క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడైనా సరే 3 గంటలకు 4 గంటలకు స్టార్ట్ చేసి అర్ధరాత్రి పెడతారు ప్రెస్ మీట్లు. కానీ ఈసారి మాత్రం ముందే పెట్టిండ్రు. ఇంత అర్జెంటు, ఇంత ఉదయం పూట పొద్దుగాల, అది కూడా సర్పంచ్ ఎలక్షన్స్ వేళ క్యాబినెట్ అంటే ఏదైనా లెక్క చెప్తారేమో. బీసీ రిజర్వేషన్స్ విషయంలో జనాలను బోల్తా కొట్టించిండ్రు కాబట్టి ఏమైనా చెప్తారేమో. లేకపోతే ఓ పక్క పత్తి కొనుగోలు ఆగిపోయినాయి, వడ్ల కొనుగోలు నత్తనడక నడుస్తుంది, దాని గురించి ఏమైనా చర్చ చేస్తారేమో. లేకపోతే ఇంకేమన్నా జనాలకు పనికొచ్చేవి ఏమైనా చేస్తారేమో. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ముందు రైతు భరోసా లాంటిది ఏమైనా ప్రకటిస్తారేమో, ఏమైనా చెప్తారేమో. ఇంకా 2 రోజులు టైం, నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే లోపల వస్తుంది కొద్దిసేపు అయితే అది కూడా. కానీ ఇంకేమైనా డిసిషన్ చెప్తే కొత్త స్కీమ్ కాదు కాబట్టి రైతు భరోసా ఇస్తారేమో. ఇట్లా అనుకుంటే అవేం లేవు. వీళ్ళంతా బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారనిపించింది నాకు. క్యాబినెట్ బీఆర్ఎస్ వాళ్లకు ఎట్లా గవర్నమెంట్లో జరిగే విషయాలు ముందే తెలుస్తున్నాయి దాని మీద క్యాబినెట్ జరిగింది. ఇంకా రెండోది ఒక 2-3 పాలసీలు తీసుకున్నారు, అవన్నీ కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు మన పరిపాలకులు, మనం ఓటేసి గెలిపించుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం మన మినిమం బాధ్యత. చెప్పడం నా బాధ్యత. తెలుసుకోండి, అందరికి తెలియజేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏంటంటే ముందు ఎక్కడ స్టార్ట్ చేద్దాం. నిన్న ఒకటి వచ్చింది కదా, ఇండస్ట్రియల్ పాలసీ, ల్యాండ్ యూజ్ మారుస్తారని. దాని మీద చర్చ జరిగింది. దాని మీద చర్చ జరగడం అంటే ఆ పాలసీ వెనుకకు తీసుకుందాం, అనవసరంగా అంతా ఓపెన్గా తెలిసిపోయింది. నిన్న మీరు వార్తలు చూస్తున్నారు కదా, 100 రూపాయలు పేదలకి ఎన్నికనేమో ల్యాండ్ లేదు, స్కూల్ కట్టడానికే ల్యాండ్ లేదు, తర్వాత హాస్పిటల్స్ కట్టడానికే ల్యాండ్ లేదు, ఏదైనా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ల్యాండ్ లేదు అని చెప్తారు. అట్లాంటిది ఆ ల్యాండ్ను దాదాపు 22 పారిశ్రామిక వాడలుల్లా 9,292 ఎకరాలు మొత్తము ఎవరైతే ఇండస్ట్రీ నడుపుతున్నారో, ఎవరైతే ఇండస్ట్రీ అప్పట్లో రిజిస్టర్ అయ్యిందో వాళ్లకు గవర్నమెంట్ రేట్లో 30%, 50% వాళ్ళకి ఇచ్చేద్దాం భూమి అని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఆ విషయం బయటకు వచ్చేసింది కదా. ఆ పాలసీ ఏమైనా వెనుకకు తీసుకుంటారా, లేకపోతే ఆ పాలసీని మార్చి కనీసం ఆ ఎస్ఆర్ఓ రేట్ అంటే గవర్నమెంట్ రేట్ పైన 200%, 300%, 1000%, ఎందుకంటే రేట్ అట్లా ఉంది కదా. ఓ పక్క వీళ్ళే 137 కోట్లకి ఎకరా అమ్ముతున్నామంటారు గవర్నమెంటే, నిన్ననే అమ్మినరు. ఓ పక్క అదే గవర్నమెంట్ రేటు, అంతే వాల్యుబుల్ ఉన్న భూములను గవర్నమెంట్ రేట్లో 30%కే ఇస్తామంటున్నారు. గవర్నమెంట్ రేటు ₹1,00,000 గజం ఉంటే వీళ్ళు 30,000కే ఇచ్చేస్తున్నారు. ఎవరికి? ఇండస్ట్రియలిస్టులకి, పెద్దలకు. ఆ పాలసీ అంతా బాగా జనాల్లో చర్చ అయింది. అరే అట్టెట్లా చేస్తున్నారు వీళ్ళు, దోసుకుంటున్నారు. మొత్తం గవర్నమెంట్ అంతా ఒకటయ్యి, క్యాబినెట్ అంతా ఒకటైపోయి మొత్తం జాగాలు మొత్తం దోసుకొని దానిలోకి వెళ్ళి ఎవరెంత తీసుకుంటున్నారో తెలియదు. ఈ పొజిషన్ అంతా బయటకు వచ్చేసింది. ఏమైనా రిటర్న్ తీసుకుంటారంటే కాదంట. దాని మీద చర్చ జరిగింది. ఏం చర్చ తెలుసా? ఈ విషయం బీఆర్ఎస్లకు ముందే ఎట్లా తెలిసింది, ఈ విషయం మీద కేటీఆర్ ఎట్లా ముందే ప్రెస్ మీట్ పెట్టిండు, అసలు గవర్నమెంట్లో ఈ పాలసీ ముందే ఎవరు లీక్ ఇచ్చారు, ఎవరెవరు ఖచ్చితంగా లీక్ ఇస్తారు కదా. అరే ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు కడుపు మండినోడు ఉద్యోగం ఒకడున్నాడా? ఎంత లంచాలు తీసుకున్నా, ఎంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలనుకున్నా ఎన్నో కొంచెమన్నా ఉంటుంది కదా. అరే ఇట్లా అయిపోతుందా, అరే ఇట్లా దోసుకు తింటారా అనేది ఎవరికో కడుపు మండో కాలు మండో ఎవరో బయటికి చెప్తారు. అరే ఆపుతారేమో అనే ఉద్దేశంతోనో బహుశా ఎవరో చెప్పి ఉండొచ్చు కేటీఆర్కి, ఆపుతారేమో, కనీసం ఆగుతుందేమో ఈ వ్యవహారం అని. మరి ఆ విషయం ఎట్లా తెలిసింది అనే దాని మీద ఎంక్వైరీ అంట, దాని మీద క్యాబినెట్లో చర్చనంట. అసలు ఈ పాలసీ మీద ఇంత విమర్శల పాలైనము, ఈ పాలసీలో కొంత పారదర్శకత మెయింటైన్ చేసిన అవసరం ఉంది. నిజంగానే ఆ ల్యాండ్లలో మనం అనుకున్నట్టే హాస్పిటల్స్ కట్టవచ్చు, ఎవరొద్దన్నారు? ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి ల్యాండ్స్ ఉంటే మొత్తం పేదలకు ఇల్లు కట్టినీకినో, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇందాక చూసిన పాలసీ, వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర పాలసీ చూసినాను నేను. వాళ్ళు ఏమున్నది, హాస్పిటల్స్ కట్టాలంట, లేకపోతే ఇంకోటి కట్టాలంట. ఎందుకు అంటే అది గవర్నమెంట్ ల్యాండ్, జనాలకు యూజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 30% కట్టించుకొని, మీరు గవర్నమెంట్ రేట్లో 30% కట్టించుకొని వాళ్ళకి ఇవ్వడం వల్ల జనాలకి ఏమొరుగుతుంది, జనాలకి ఏమొస్తుంది? వేరే రాష్ట్రాల్లో లేని పాలసీ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఏంటంటే వీళ్ళు ఒక పనికిమాలిన రీజన్ ఒకటి చెప్తున్నారు. ఆ పనికిమాలిన రీజన్ కన్నా ముందు శ్రీధర్బాబు గారు ఏం చెప్పారు ఒకసారి వినండి మీరు. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడే ఎంక్వైరీ చేయడం జరిగితే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చూసిర్రా, కఠినంగా వ్యవహరిస్తున్నాడు దాని మీద. ఇలా దొంగతనం బయట పెట్టినందుకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఎట్లెట్లా బయట పెట్టినరు, ఎట్లెట్లా బయటకు తెలిసింది, మేము చేసే దొంగతనం ముందే ఎట్లా తెలిసింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాడు. వీళ్ళ పరిపాలన, వీళ్ళకి అధికారం ఇచ్చింది దీనికోసమే. పాలసీని మార్చుకోవాలి అవసరమైతే. ఇన్ని అనుమానాలు కాదు, అవసరమైతే క్లారిటీ ఇవ్వాలి. ఇట్లా కాదు, మీరు అనుకుంటున్నట్టు ఇట్లా కాదు, దీనివల్ల ఇది లాభం, దీనివల్ల ఇది ప్రజలకు లాభం,
ఆడ ఒకవేళ పొల్యూషన్ వస్తుంది కాబట్టి మేము ఆ ఇండస్ట్రీస్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అవతలకు తీసుకుపోదాం అనేది ఆ మాట కూడా చెప్పారు. అది కూడా వినండి ఒకసారి. మరి 80 ఫీట్ రోడ్ ఉంటే 50% ఎస్ఆర్ఓకి లేకుంటే 30% వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి, ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళ స్థలాన్ని మల్టీ జోన్ యూసేజ్ పర్మిట్ చేయడానికి మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ నగరానికి, ఇది రాష్ట్రానికి ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసమే ఆ నిర్ణయం తీసుకున్నాము. ఎవరో దాని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు వేస్తే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నాం. చూడు బాబు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఫ్రీ హోల్డ్ లీజ్ హోల్డ్. ఎవరెవరైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. వాళ్ళు కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఒక దశకు తీసుకొచ్చిండ్రు. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం సరి అయిన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. అర్థమైంది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెలవిచ్చేసిండ్రు. అందరు చెప్పినారు, నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ లైన్లో కూర్చున్న 4 మినిస్టర్స్ ఉన్నారు. శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, తర్వాత బట్టి విక్రమార్క గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరూ ఒకటే మాట చెప్పినారు. పొల్యూషన్, సిటీలో పొల్యూషన్ ఎక్కువైతుంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి మేము బయటి ఔటర్ రింగ్ రోడ్ అవతలకి తరలిస్తున్నాం. అసలు వీళ్ళు పెట్టుకున్న 22 పారిశ్రామిక వాడల్లో ఆ ఇండస్ట్రీస్లో చాలా వరకు మూతబడి ఉన్నాయి ఇండస్ట్రీస్. చాలా వరకు అవి సిక్ అయిపోయినాయి, అంటే నడుస్తలేవు. 10% కూడా నడుస్తలేవు. అసలు దానికి వెళ్ళి పొగేడుకి వెళ్ళి వచ్చింది, పొల్యూషన్ ఎడికి వెళ్ళి అయింది. ఒకవేళ పొగనే వచ్చింది, పొల్యూషన్ అయింది అనుకుందాం. అప్పుడు ఏంది చేయాల్సింది? ఇండస్ట్రియలిస్ట్లకి మీరు బయటికి వెళ్ళిపోర్రి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం, అవసరమైతే మీకు బయట కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాం, ఎక్కడో దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అవతల, దీని బదులు అది ఇస్తాం, మీరు అక్కడ తరలించుకోండి అని చెప్తారు. ఈ ఎలుక దూరిందని, ఎలుక ఇంట్లో గుడిసెలకు దూరిందని గుడిసె మొత్తం తగలబెట్టుకుంటారా, లేకపోతే ఎలుక ఏడుందో పట్టుకొని చంపుతారా? అంటే అది ఒక పనికిరాని రీజన్. అది పొల్యూషన్ వస్తుంది కాబట్టి మేము దీని పొల్యూషన్ వస్తే మీరు అక్కడ ఎకో కంపెనీస్ పెట్టండి, ఎకో కంపెనీస్ పెట్టుకోమని చెప్పండి, ఎకో సిస్టమ్ ఫాలో అవ్వమని చెప్పండి. లేకపోతే నేను అన్నట్టు దానిలో గుడి కడతారో, బడి కడతారో, హాస్పిటల్ కడతారో, పేదలకు ఇండ్లు ఇస్తారో కట్టండి, పొల్యూషన్ ఉండదు. కానీ వాళ్ళకి ఇచ్చుడు ఎందుకు? మరి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? మీరు అదే 30% ఇస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి హక్కులు ఉంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరే జనాలకు ఇవ్వండి. ఇది జనాలకు మంచి చేసేది ఎట్లా? మంచి చేస్తారు, జనాలకు మేలు చేసేది ఎట్లా? దీనిలో 30% 30 రూపాయలకే వాళ్ళకి ఇచ్చేసి ఆ 70 రూపాయలు ఎక్కడ పోతున్నావో తెలియకుండా 100, అసలు మార్కెట్ వాల్యూ 1000 రూపాయలు, దాని గవర్నమెంట్ వాల్యూ 100 రూపాయలు. ఆ 100 రూపాయలు 30 రూపాయలకే మేము ఇచ్చేస్తున్నాం, ఇది ప్రజలకు మేలు చేసేదని చెప్తున్నారు వీళ్ళు. ఎట్లా మేలు చేసేది అనేది జనమే ఆలోచించాలి. ఎట్లా మేలు అవుతుంది? పొల్యూషన్ కోసం అయితే పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే కంపెనీని బయటకు తరలించుకొని చెప్పొచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు. చిన్న చిన్న వాళ్ళని అయితే బెదిరించి వీళ్ళే ఎలగొడతారు, కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు. మరి ఏం జరిగిందో దేవునికి తెలవాలి. ఇంకా కొన్ని పాలసీలు ఉన్నాయి, ఆ పాలసీల గురించి చెప్పాలి. అందుకే అండి, ఇది బీఆర్ఎస్ ట్రాప్లో, ఈ క్యాబినెట్ మొత్తం బీఆర్ఎస్ ట్రాప్లో పడి ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్న రోజులు వీళ్ళ పరిపాలన ఇట్లే ఉంటుంది. వీళ్ళంతకు వీళ్ళు పరిపాలిస్తే ఈ ఆలోచనలు పక్కన పడేసి జనాలకి ఏమైనా మేలు చేద్దామని ఆలోచిస్తే జనాలకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి ఎడ తెలుస్తే దాని మీద విచారణ అవసరమా? అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు జైపాల్ రెడ్డి అన్నోడు చూసిండ్రా, రేవంత్ రెడ్డి వెనక తిరుగుతాడు. ఆయన ప్రగతి భవన్లో ఉండే, ప్రగతి భవన్లో పనిచేసిండు. ఆయన ద్వారా సమాచారం తెలుసుకుంటారని చెప్పి వీళ్ళకి తెలిసే లోపల మొత్తం సమాచారం పోతే ఆయన తప్పించేసిండ్రు. ఆయన ఏకంగా వీఆర్ఎస్ఏ తీసుకున్నప్పుడు. అట్లా చాలామంది ఆఫీసర్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు చాలామందిని అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్. ప్రతిపక్షాలు సమాచారాన్ని సేకరించడం అనేది వాళ్ళ ప్రథమ విధి, డ్యూటీ. అది గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది ప్రతిపక్షాల పని. అది ఎక్కడ తెలిసింది అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తామంటే దొంగతనం చేసింది తప్పు కాదంట, ఆ దొంగతనం ముందే తెలుసుకోవడం తప్పంట, దాని మీద ఎంక్వైరీ చేస్తారంట. రామరామ తెలంగాణ. ఇంకేంది, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కరెంటు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు అమలు చేస్తున్నారు. 3 డిస్కమ్లు పెడతారంట. ఒక డిస్కమ్లకు మొత్తం ఉచిత విద్యుత్తు, తర్వాత ఇవన్నీ మన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మన డొమెస్టిక్ కరెంటు అవన్నీ తీసుకొస్తారంట 3 డిస్కమ్ల.
ఆ ఒక డిస్కమ్ పెట్టి దాన్ని చూపించేసి ఇన్కమ్ వస్తుంది మాకు ఇక్కడ ఫుల్ కానీ దాని మీద ఒక 30,000 కోట్లు 20,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అప్పట్లో కేసీఆర్ చెప్తుండే చూడు సేమ్ అదే. అంటే ఇంటి మీద ఎవరన్నా కరెంటు తయారు చేసుకుని ఎంత రేటు కన్నా అమ్ముకోర్రి ఎవరికన్నా అమ్ముకోర్రి మాకు సంబంధం లేదు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అమ్మనికే అది కూడా ఒక పాలసీ తీసుకున్నారు. జిహెచ్ఎంసీ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ మొత్తం తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలుపుతారంట. అది తర్వాత జిహెచ్ఎంసీ ఎన్ని ముక్కలు అవుతారో వాళ్ళకి తెలియదంట, క్లారిటీ లేదని చెప్పినారు వాళ్ళు, అది కూడా చెప్పినారు. తర్వాత అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారంట 14,000 కోట్లు. ఇప్పుడు అత్యవసరం, అది చాలా అత్యవసరం అంట. ఈ 14,000 కోట్లు దేనికోసం అంటే అండర్ గ్రౌండ్ ఈ కాంట్రాక్ట్ వచ్చేసి తిరుపతి రెడ్డి అయితే కృష్ణారెడ్డి ఎవరికో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములకు వద్దని అప్పట్లో బాగా ప్రచారమైంది ఆ వినాయక నిమజ్జనం అప్పుడు. అందుకోసం ఇంత అర్జెంటుగా నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా ఏమేమో నిర్ణయాలు తీసుకున్నారు కానీ అసలు విషయాలు మాత్రం నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రజలు ఉన్న సమస్య నేను చెప్పినా కదా, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఏమో చెప్తారేమో అని అందరు ఎదురు చూస్తే దాని గురించి అసలు చర్చనే లేదు. బీసీ రిజర్వేషన్ గురించి అసలు మాట ఎత్తిందే లేదు. అంటే ఎంత మోసమో గమనించాల్సిన అవసరం ఉంది. ఇవి క్యాబినెట్ విశేషాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.